కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అసలే సీక్వెల్స్ ట్రెండ్ పీక్స్ లో ఉంది. సమంత కూడా కొత్త సినిమాలు చేయాలనే ఉత్సాహంతో ఉంది. ఇదే స్పీడ్ లో తన కెరీర్ లో తనకు పేరు తెచ్చిపెట్టిన చిత్రానికి సమంత సీక్వెల్ చేస్తుందా, లేదా ఆ ఛాన్స్ ను మరో హీరోయిన్ త్రిషకు అందిస్తుందా? కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కు చాలా చిత్రాలు వస్తుంటాయి. కొన్ని డైరెక్ట్ గా డబ్ అవుతుంటాయి, మరికొన్ని మాత్రం రీమేక్ చేస్తుంటారు. అలా రీమేక్ అయిన మూవీనే జాను. 2018లో కోలీవుడ్లో వచ్చిన 96 అనే ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి జాను అఫీషియల్ రీమేక్. 96 తీసిన దర్శకుడే జాను రీమేక్ చేశాడు, కానీ సేమ్ హిట్ ను రిపీట్ చేయలేకపోయాడు. ఇది అయిపోయిన సంగతి. ఇప్పుడు 96 డైరెక్టర్ తమిళంలో కార్తీ అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో 96 కు సీక్వెల్ వస్తుందని చెప్పాడు. 96 సీక్వెల్ స్టోరీ రెడీగా ఉందని, మొదటి భాగం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే రెండో భాగం కథ ప్రారంభమవుతుందని తెలిపాడు దర్శకుడు ప్రేమ్. అయితే అందుకు త్రిష, సేతుపతి డేట్స్ ఫిక్స్ కావాలన్నాడు. ఇద్దరి డేట్స్ దొరికిన తర్వాత సీక్వెల్ తప్పనిసరిగా ఉంటుందని తెలిపాడు డైరెక్టర్. కోలీవుడ్లో 96 కు సీక్వెల్ కు ఫిక్స్ అయిన వేళ తెలుగులో సమంత అండ్ శర్వానంద్ జాను సీక్వెల్లో తిరిగొస్తారా, లేదా మొదటి భాగమే ప్రేక్షకులను అలరించలేకపోయింది? ఇక సీక్వెల్ ఎందుకని లైట్ తీసుకుంటారా అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.